హలో ఎవ్రీవన్, ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి ఈరోజు ఇక్కడిలో ఒక ఎంసెట్ క్వాలిఫై అవ్వాలనుకుంటే ఏపీ కావచ్చు, టీఎస్ వాళ్ళు కావచ్చు, ఎంసెట్లో క్వాలిఫై అవ్వాలంటే మినిమం అసలు ఎన్ని మార్క్స్ రావాలి, ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు ఏంటి అనేది ఈరోజు ఇక్కడిలో మీకు అయితే చెప్తానండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఈ యొక్క వీడియోకి వచ్చేసి 1K లైక్స్ అయితే టార్గెట్స్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ముందుగానే తెలుసుకుంటే టార్గెట్ ఇన్ మార్క్స్ అని పెట్టుకొని వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడే నెక్స్ట్ మనకి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇది ఏపీ వాళ్ళకి, అలానే టీఎస్ వాళ్ళకి కూడా. ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి ఆల్రెడీ ఎంసెట్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అయితే అవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీరు త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే, ఎవరు ముందైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మీకు నియర్ బై సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇస్తున్నారనమాట. ఇయర్ నుంచి కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది. అవన్నీ కూడా రెగ్యులర్గా ఎవరైతే మన వీడియోస్ మన ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. నెక్స్ట్ మనకి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి ఏపీ కావచ్చు, టీఎస్ కావచ్చు, అది ఏపీ వాళ్ళైనా సరే, టీఎస్ వాళ్ళైనా సరే 2025 ఎంసెట్ ఎవరైతే రాస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఒక మెయిన్ డౌట్ అయితే ఉంది. అదేంటంటే, ఒక ఎంసెట్లో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాం అని చెప్పేసి డౌట్ అయితే ఉంది. అది 10 మార్కుల, 20 మార్కులు రావాలా, 30 రావాలా, 40 కావాలా, 50 కావాలా? నిజం చెప్పాలంటే అసలు ఏది కూడా కాదనమాట. అందరూ ఒక ప్లానింగ్ అనేది ఉండదు. ఒక బేసిక్స్ అంటే ఒక క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి, ఒక సిలబస్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, ఒక షెడ్యూల్ ఉండదు, ఒక టైం టేబుల్ ఉండదు, ఏమీ లేకుండా అప్లై చేస్తారు, రాసేస్తారు. తర్వాత ర్యాంక్ రాకపోతే తెలుస్తుంది వాళ్ళకప్పుడు. లేదనుకుంటే రాసి వచ్చినా కూడా ఇన్ని మార్క్స్ అని టార్గెట్ పెట్టుకోకుండా రాసేస్తారు. ర్యాంక్ ఎంత వచ్చినా కూడా టాప్ కాలేజీలో సీట్ కావాలని చెప్పేసి చాలామంది అయితే చూస్తారు, చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం కాబట్టి చెప్తున్నాను. అండ్ వీడియో చూసే వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ ఏంటంటే, మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతున్నారో, అలానే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఎవరైతే ఫాలో అవుతున్నారో, అలానే డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ లింక్ ఇచ్చాను. అందులో ఎవరైతే జాయిన్ అయ్యి, అలానే టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే ఫాలో అవుతున్నారో వీళ్ళకి డైలీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి డైలీ కొన్ని మోడల్ పేపర్స్, బేసిక్ కాన్సెప్ట్స్ కావచ్చు, అన్నీ కూడా వీళ్ళకైతే ప్రొవైడ్ చేస్తారనమాట. వీళ్ళకి మంచి ర్యాంక్ వస్తుంది. తర్వాత ర్యాంక్ ఎంత వచ్చినా కూడా నేనైతే వాళ్ళని టాప్ కాలేజీలో తీసుకెళ్ళి సీట్ అయితే ఇప్పించడం జరుగుతుంది. ఇదంతా జరుగుతుంది. నెక్స్ట్ 1 బై 1 అయితే మీరు తెలుసుకుంటారు. మన ఫైనల్గా అప్డేట్ చూసుకున్నట్లయితే క్వాలిఫై అవ్వాలంటే మినిమం ఎంత మార్క్స్ రావాలి, ఇది కొన్ని కేటగిరీస్ బేస్ చేసుకొని ఒక క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. మినిమం ఒక బీసీ, ఓసీ క్యాండిడేట్స్ అయితే కనుక మినిమం మీరు వచ్చేసి బీసీ వాళ్ళు కావచ్చు, ఓసీ వాళ్ళు కావచ్చు, మీరు టార్గెట్ పెట్టుకోండి. ఎంతంటే 60 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. 40 కాదు, 50 కాదు. ఇలా పెట్టుకుంటే మీకేమవుతుందంటే నెక్స్ట్ మీకు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. నార్మలైజేషన్ జరిగినప్పుడు ఏంటంటే, మీరు 40 పెట్టుకొని 40 మార్క్సే చెప్పారు వాళ్ళని చెప్పేసి మీరు 40 పెట్టుకున్నారనుకోండి, మీకు మీ యొక్క పేపర్, మీ యొక్క షిఫ్ట్ అనేది ఈజీగా వచ్చి వేరే షిఫ్ట్లో హార్డ్ వచ్చి అలా నార్మలైజేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఒక 10 to 20 మార్క్స్ అనేవి నార్మలైజేషన్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఇక్కడ మీరు 40 పెట్టుకొని 40 మార్క్స్ రాసి వచ్చే నెక్స్ట్ నార్మలైజేషన్ అయిపోయిన తర్వాత మీకు 20 మార్క్సే వస్తాయి. ఇలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రీవియస్ వీడియోస్లో చూస్తే అందులో కూడా చెప్పాను. అందుకని మీరు మినిమం టార్గెట్ పెట్టుకుంటే 60 పెట్టుకోండి. 60 పెట్టుకుంటే మ్యాక్సిమం టాప్ కాలేజీలో సీట్ వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోయినా మీరు జస్ట్ క్వాలిఫై అయిపోయినా చాలు, నాకు మీ ర్యాంక్ తీసుకొచ్చేస్తే నేను టాప్ కాలేజీలోకి మీకు సీట్ అయితే ఇప్పిస్తానమాట. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు అయితే చెప్తాను, ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనేది. మినిమం 60 పెట్టుకోండి. నార్మలైజేషన్ మీకు కొంచెం అటు ఇటుగా చేంజ్ అయినా కూడా 10 మార్క్స్ అటు ఇటు చేంజ్ అయినా కూడా మీరు 50 లోపల అయితే మీరైతే ఉంటారు. మీకు మంచి ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి
మీ యొక్క మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది ఏంటనేది కూడా అప్కమింగ్ వీడియోస్లో మీకు అది చెప్తాను. ఈలోపే చెప్పేస్తాను. అండ్ అది కూడా మీరైతే టార్గెట్ పెట్టుకోండి. ఈ విధంగా మీరైతే షెడ్యూల్ చేసుకోండి. ప్రతిరోజు కూడా హార్డ్ వర్క్ చేయండి. ఒక 50 డేస్ కష్టపడితే మీరు బీటెక్లోకి ఎంటర్ అయిపోతారనమాట, టాప్ కాలేజీలోకి. ప్రతి ఒక్కరు కూడా 60 మార్క్స్ అనేవి మీరైతే టార్గెట్ పెట్టుకోండి. ఈ విధంగా మీరైతే షెడ్యూల్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, అందులో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డైలీ కూడా మీకైతే కొన్ని మోడల్ పేపర్స్ కావచ్చు, అన్నీ కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్లో మీకైతే సెండ్ చేస్తూ ఉంటాను. దాన్ని బట్టి మీరైతే ఫాలో అయిపోతే సరిపోతుందనమాట. అండ్ ఈ వీడియోకి ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. ఓకే గైస్, థ్యాంక్ యూ.